హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ తెలుగు ఇన్సైట్స్. ఈరోజు మనం సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ మరియు అగ్రెసివ్ బ్యాటర్ అయిన హెన్రీ క్లాసన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అతని చిన్ననాటి జీవితం నుంచి ఐపీఎల్ ప్రస్థానం వరకు ఆయన చేసిన ప్రయాణం ఎంతో మోటివేషన్ ఇవ్వగలదు. ఈ వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. 1991 జూలై 30న సెంచురియన్ అనే చిన్న పట్టణంలో జన్మించిన హెన్రీ క్లాసన్ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగారు. అతని తండ్రి ఒక సాధారణ ఉద్యోగి కాగా తల్లి గృహిణి. చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ మీద ఆసక్తి చూపిన క్లాసన్ మొదట ఫుట్బాల్ ఆడేవాడు. కానీ 10వ ఏట ఒక స్థానిక క్రికెట్ కోచ్ను కలవడం అతని జీవితాన్నే మార్చేసింది. క్లాసన్ దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ మార్క్ బౌచర్ను చూసి ఇన్స్పిరేషన్ పొందాడు. తన ప్రాథమిక విద్యను పూర్తి చేసిన తర్వాత క్రికెట్పై మరింత దృష్టి పెట్టి టైటన్స్ జట్టులో స్థానం సంపాదించాడు. తన అద్భుతమైన ప్రదర్శనతో క్లాసన్ 2018లో భారత్ జట్టుపై తన అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్లో ఎంఎస్ ధోని ఆటను చూసిన క్లాసన్ తన ఆటలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకున్నాడు. 2019 ప్రపంచ కప్ జట్టుకు ఎంపిక కాకపోయినా తన కఠోర శ్రమతో తిరిగి జట్టులో స్థానం సంపాదించాడు. 2023 వన్డే ప్రపంచ కప్లో ఇంగ్లాండ్పై 109 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడం అతని కెరీర్లో కీలక ఘట్టం. 2018లో రాజస్థాన్ రాయల్స్ తనను కొనుగోలు చేయడం ద్వారా క్లాసన్ ఐపీఎల్ అడుగుపెట్టాడు. ఆ సీజన్ పెద్దగా అవకాశాలు రాకపోయినా 2023లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున వెలుగులోకి వచ్చాడు. ఆ సీజన్లో 12 మ్యాచ్ల్లో 448 పరుగులు చేసి ఎస్ఆర్హెచ్ అభిమానుల గుండెల్లో చోటు సంపాదించాడు. ఆర్సీబీపై 104 పరుగులు చేసిన క్లాసన్ తన ఆట తీరు ఎంత అగ్రెసివ్గా ఉంటుందో నిరూపించాడు. హెన్రీ క్లాసన్ గురించి చెప్పుకుంటే క్రికెట్ మాత్రమే కాదు, ఆయనకి ఇష్టమైన భారతీయ వంటకాల విషయాల గురించి చర్చించాల్సిందే. అవును, క్లాసన్కి బటర్ చికెన్ అంటే చాలా ఇష్టం. ఈ డిష్ భారత్లో విదేశీ క్రికెటర్లకు కూడా చాలా ఫేమస్. బటర్ చికెన్ విదేశీ క్రికెటర్ల ఫేవరెట్. భారతదేశంలో క్రికెట్ టూర్ల సమయంలో చాలామంది విదేశీ క్రికెటర్లు బటర్ చికెన్ను తింటూ కనిపిస్తారు. దక్షిణాఫ్రికా క్రికెటర్ టబ్రైజ్ శంషీ భారతీయ మూలనున్న వ్యక్తిగా తన జట్టులోని సభ్యుల గురించి చెప్పాడు. చాలామంది టీం మెంబర్స్ బటర్ చికెన్నే ఇష్టపడతారు, ఎందుకంటే వారికి ఇతర భారతీయ వంటకాల గురించి అంతగా తెలియదు అని శంషీ చెప్పాడు. హెన్రీ క్లాసన్ వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ను తన ఫేవరెట్ బ్యాట్స్మెన్గా పిలుస్తాడు. క్రిస్ గేల్ ప్రభావంతోనే క్లాసన్ తన జెర్సీ నెంబర్ 45 ఎంచుకున్నాడు. క్లాసన్ మాట్లాడుతూ గేల్ బ్యాటింగ్ చూస్తే ధైర్యం, పవర్ హిట్టింగ్ ఏంటో తెలుస్తుందని అన్నాడు. దక్షిణాఫ్రికా లెజెండ్ ఏబీ డెవిలియర్స్ క్లాసన్కు స్ఫూర్తి. క్లాసన్ తన ఆట తీరు గురించి చెబుతూ, నేను ఏబీ లాంటి షాట్లు ఆడాలనుకుంటున్నాను, కానీ ఎప్పుడు ఆడాలో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం అన్నాడు. డెవిలియర్స్ను అతను అర్థం చేసుకోవడం క్లాసన్ ఆటను మరింత బలంగా మార్చింది. దక్షిణాఫ్రికా నేషనల్ అకాడమీ కోచ్ సుక్రీ కాన్రాడ్ క్లాసన్ గురించి మాట్లాడుతూ, క్లాసన్ దక్షిణాఫ్రికా ధోనిగా ఎదగలడని వ్యాఖ్యానించాడు. ఈ పోలిక క్లాసన్ వికెట్ కీపింగ్ నైపుణ్యాలు మరియు పీకల్లోతు పరిస్థితుల్లో జట్టును ఆదుకునే సత్తా ఉన్న ఆటగాడిగా నిలబడడానికి అతన్ని ప్రేరేపించింది. క్రికెట్ కాకుండా గోల్ఫ్ మీద కూడా క్లాసన్కి మంచి ఆసక్తి ఉంది. నా గోల్ఫ్ స్వింగ్ కంటే క్రికెట్ బ్యాటింగ్ స్వింగ్ చాలా బాగుంటుంది అని ఆయన సరదాగా చెప్పాడు. కానీ గోల్ఫ్ ఆట ద్వారా సాధించే బ్యాలెన్స్ తన బ్యాటింగ్కు చాలా యూజ్ అవుతుందని భావించాడు. హెన్రీ క్లాసన్ బేస్బాల్ మీద కూడా ఆసక్తి పెంచుకుంటున్నాడు. అతను చాలా బేస్బాల్ వీడియోలను చూసి ప్రేరణ పొందుతుంటాడు. ఈ మధ్యకాలంలో అమెరికా మేజర్ లీగ్ క్రికెట్ ఆడినప్పుడు ఒక బేస్బాల్ కోచ్ను కూడా కలవాలనుకున్నాడట. బేస్బాల్ శైలిలోనే పవర్ హిట్టింగ్ను తన ఆటలో ఏదో విధంగా పొందుపరచాలని ప్రయత్నిస్తున్నాడు. క్లాసన్ తన ఆటను మరింత మెరుగుపరిచి భవిష్యత్తులో సౌత్ ఆఫ్రికా కెప్టెన్గా ఉండాలని ఆశిస్తున్నాడు. హెన్రీ క్లాసన్ దక్షిణాఫ్రికా క్రికెట్ స్టార్ మాత్రమే కాకుండా ఎంతోమందికి ప్రేరణనిచ్చే వ్యక్తి. ఫీల్డ్పై ప్రదర్శనతో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా క్లాసన్ అభిమానులకు స్ఫూర్తిగా నిలిచాడు. హెన్రీ క్లాసన్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. క్లాసన్ మాట్లాడుతూ, నా జీవితంలోనే నేను ఎదుర్కొన్న ఒడిదుడుకులే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయని తెలిపాడు. అవి మానసికంగా నన్ను మరింత బలంగా మార్చాయని తెలిపాడు. క్లాసన్ విజయాల్లో అతని భార్య సోన్ మార్టిన్స్ యొక్క సపోర్టును ఎప్పుడు గుర్తు చేసుకుంటాడు. ఆమె నిశ్చలమైన మద్దతు క్లాసన్కు వెన్నుదన్నుగా నిలిచింది. ప్రాక్టీస్, ప్రయాణాలు, ఒత్తిడిలోనూ సోన్ అతనికి ఆశ్రయం లాంటి వ్యక్తిగా ఉన్నది. ఇదిలా ఉండగా 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున క్లాసన్ అద్భుతమైన బ్యాటింగ్తో మెరిపించాడు. అనేక మ్యాచ్ల్లో అతని అగ్రెసివ్ బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్ జట్టుకు భారీ స్కోర్లు అందించింది. పవర్ హిట్టింగ్ మరియు క్లచ్ ఇన్నింగ్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాడు. క్లాసన్ ప్రదర్శనతో హైదరాబాదీ అభిమానులు అతనికి ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు. మ్యాచ్లు జరుగుతున్నప్పుడు అభిమానులు క్లాసన్ అభినందిస్తూ కనిపించారు. ఈ ప్రేమ మరియు ఆత్మీయత క్లాసన్ను మరింత ప్రేరేపించిందని అతను చెప్పాడు. క్లాసన్ కథ మనకు చాలా ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. సాధారణ కుటుంబంలో పుట్టిన కఠోర శ్రమ, పట్టుదల మరియు ఆటపైన నిజమైన ప్రేమ ఉంటే ఎంతటి ఉన్నత స్థానానికైనా చేరుకోవచ్చని ఆయన నిరూపించాడు. హెన్రీ క్లాసన్ జీవిత ప్రయాణం గుండెల్లో నిలిచే స్ఫూర్తినిస్తుంది. మరి మీకు క్లాసన్ గురించి తెలియని ఇంకా ఏమైనా విషయాలు తెలుసా? అవి కామెంట్లో షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని క్రికెట్ కథలు మరియు అప్డేట్స్ కోసం డైలీ తెలుగు ఇన్సైట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సమయం చాలా విలువైనది, మీ సపోర్ట్ అమూల్యమైనది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.